5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటా అంట. ఏం చేసుకుంటావు స్వామి 45,000 ఎకరాలు? ఇప్పుడు ఇచ్చిన రైతులే లబోదిబోమంటున్నారే, ధరలు పడిపోయి లబోదిబోమంటున్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఏదో సింగిల్ రాజధాని అయిపోద్ది, అద్భుతం అయిపోద్ది, అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది. ఇవాళ ఏమైంది? కొనేవాళ్ళు లేడు. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ అమరావతి నెట్టబడితే మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా పూలింగ్ తీసుకుంటా అంట. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఏమంటే గన్నవరంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని మేము తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తే దాని పక్కనే ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, 5,000 ఎకరాలంట. ఆయన ఇంటి పక్కనే ఉండాలనో ఏమో మరి. అక్కడ ఈ మధ్యన బాలకృష్ణ కూడా పొలం కొన్నాడు అన్నారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏంటిదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు.